హాయ్ ఫ్రెండ్స్, సపోజ్ మీ దగ్గర ఒక 1,00,000 ఉందనుకోండి. ఆ 1,00,000ని మార్కెట్లో ఇన్వెస్ట్ చేయాలి అంటే ఏం చేయాలి ఈరోజు చూద్దాము. సో టోటల్ 1,00,000ని ఫస్ట్ ప్రెజెంట్ ఉన్న మార్కెట్ కండిషన్స్ ప్రకారం ఒక లంసమ్ మనీ అనేది సెట్ చేయకూడదు. లంసమ్ పెట్టుకుంటే ఏమవుతుందంటే ఒక షార్ట్ టర్మ్కి అనేది మార్కెట్ వాలటాలిటీ వల్ల లాసెస్ రావచ్చు. సో ఆ టోటల్ 1,00,000ని ఫస్ట్ మనం ఒక డెప్ట్ ఫండ్లో పార్క్ చేసుకొని ఆ పార్క్ చేసుకున్న మనీని ఏం చేయాలంటే సిస్టమేటిక్ ట్రాన్స్ఫర్ ప్లాన్ మనం సెట్ చేసుకోవాలి. సో సిస్టమేటిక్ ట్రాన్స్ఫర్ ప్లాన్ మనం సెట్ చేసుకున్న తర్వాత సపోజ్ ఒక 5,000 మనం ఎవ్రీ మంత్ ఆ డెప్ట్ ఫండ్లోంచి మన బ్యాంక్ అకౌంట్లో పడుతుంది. ఆ ఏదైతే 5,000 మనీ పడుతుందో ఆ 5,000 మనం 3 సిప్స్కి పెట్టాలి. 2,500 లార్జ్ క్యాప్లోని, 1,500 మిడ్ క్యాప్లో పెట్టుకొని రిమైనింగ్ 1,000 రూపీస్ మనం స్మాల్ క్యాప్ ఫండ్లో మనం సిస్టమేటిక్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్ పెట్టుకుంటే మన టోటల్ మనీ అనేది ఎటువంటి రిస్క్ లేకుండా షార్ట్ టర్మ్లో మనకి రిస్క్ లేకుండా ఉంటుంది. సో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే